హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను. దొండకాయ రోటి పచ్చడి. రోటి పచ్చళ్ళు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే నాకు 99% మెంబర్స్ రోటి పచ్చళ్ళు కావాలి అని చెప్పి నాకు ఓటింగ్ అయితే వేశారన్నమాట. చాలా బాగుంటుంది రోట్లో రుబ్బిన పచ్చడి. మిక్సీలో రుబ్బితే అలా రాదనుకోండి. కాకపోతే రోల్ అవైలబుల్ లేకపోతే ఏం చేస్తారంటే మిక్సీలో పల్సిస్తూ బరకగా మిక్సీ పట్టండి, బాగుంటుంది. మనం తయారీ విధానంలోకి వెళ్దాము. స్టవ్ పైన ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పావు కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మంచిగా ఫ్రై చేయండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారంకి సరిపడా అని పచ్చిమిర్చిని వేయండి. పచ్చిమిర్చిని అలాగే పొడుగుగా వేశారనుకోండి తుంచకుండా, అవి చిటపటలాడి ఆయిల్ పైకి చిల్లుతూ ఉంటుంది. పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసేసి మంచిగా వాటిని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని 2-3 రెబ్బల కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఇవన్నీ ప్లేట్లోకి తీసేసి అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు సన్నం ఇలా అడ్డంగా కట్ చేశారంటే తొందరగా మగ్గుతాయి. దొండకాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో. ఇలా వీటిని కొంచెం మగ్గించిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటోలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయండి. దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత దొండకాయ ముక్కలు 60 to 70% వరకు మంచిగా మగ్గుతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు వీటిని కలుపుతూ ఉన్నారంటే మంచిగా మగ్గుతాయి. ఈ విధంగా దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపును వేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారపెట్టుకోండి. ఇవి చల్లారేలోగా మనం ముందుగా పచ్చిమిర్చిని పల్లీలను వేపుకున్నాం కదా, వాటిని రోట్లోకి వేసుకొని రుబ్బుకుందాం. ముందుగానే రోల్ని అయితే నీట్గా కడిగి పెట్టాను. అది ఎండిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలని, పచ్చిమిర్చిని, రుచికి తగినంత ఉప్పుని, 7-8 వెల్లుల్లిని వేసుకొని మంచిగా దంచండి. ముందుగా నేను ఇక్కడ చూపించిన విధంగా దంచి ఆ తర్వాత నేను ఇక్కడ తిప్పుతూ నూరాను పచ్చడిని. అలా తిప్పండి, తొందరగా మెదుగుతుంది పచ్చడి. ఇలా పచ్చిమిర్చి పల్లీలు మంచిగా బరకగా అయిన తర్వాత మనము దొండకాయ ముక్కలను కూడా మగ్గించుకొని పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలు కూడా వేసుకొని దంచండి. మీరు అన్నీ కలిపి ఒకేసారి వేసి దంచారనుకోండి, ఈ దొండకాయ ముక్కలు అనేటివి మనం దంచుతూ ఉంటే జారుతూ ఉంటుంది, మెత్తగా అవ్వదు. అందుకనే ముందుగా పల్లీలని పచ్చిమిర్చిని దంచిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా దంచండి. ఈజీగా తొందరగా అయిపోతుంది, పెద్ద పనేమీ కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది రోట్లో నూరిన దొండకాయ పచ్చడి. రోట్లో నూరిన ఏ పచ్చడి అయినా చాలా బాగుంటుంది. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసేయండి, ఇంకా ఆప్షన్ లేదు కదా. మిక్సీ పట్టేటప్పుడు పల్సిస్తూ మనకు మిక్సీ పట్టారనుకోండి, మనకి కొంచెం రోట్లో రుబ్బినట్టుగానే ఉంటుంది టేస్ట్ అయితే. నిజంగా రోట్లో నూరిన పచ్చడికి మిక్సీలో పట్టిన పచ్చడికి చాలా తేడా ఉంటుంది. నాకు ఈ పచ్చడి చేసిన తర్వాతే అర్థమైందన్నమాట. నాకైతే చాలా ఇష్టం దొండకాయ కర్రీ అన్న, దొండకాయ పచ్చడి అన్న. పచ్చడి రుబ్బడం అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు, ఎండుమిర్చిని, కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకొని మనం రుబ్బిన పచ్చడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేసి చూపిస్తాను. నేనైతే మార్నింగ్ అలాగే నైట్ 2 సార్లు ఈ పచ్చడి పెట్టుకొని తిన్నాను. నాకు అంత ఇష్టమో మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చిందన్నమాట. మీకు కూడా ఇష్టమో అయితే పక్కా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.